ఈ సృష్టిలో అందమైన పదం అమ్మ. తల్లిపాలే తరగని నిధి. నవమాసాలు మోసి బిడ్డను కనిపెంచడంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది. అలాగే బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు కూడా చాలా ముఖ్యం. పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యం ఇవ్వడం చాలా అవసరం. దీనిపై అవగాహన కల్పించేందుకే ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు 120 పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నారు. తల్లిపాలు బిడ్డకు పోషకాలు ఇవ్వడమే కాకుండా పసి వయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది. మొదటి టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు. కాన్పు తర్వాత మొదటి 2-3 రోజుల్లో వచ్చే ముర్రుపాలు చాలా ముఖ్యమైనవి. ఇందులో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్లు బిడ్డ రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడతాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి. 5-6 రోజులకు పాలు కాస్త పలుచబడినప్పటికీ వాటిలో కొవ్వులు లాక్టోజ్ బాగా ఉంటాయి. అవి బిడ్డకు మరింత శక్తినిస్తాయి. శిశువు పుట్టిన గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, కనీసం 6 నెలల పాటు కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో 42% మంది తల్లులు మాత్రమే బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగిస్తున్నారు. 55% మంది మాత్రమే బిడ్డకు 6 నెలల పాటు తల్లిపాలు తాగిస్తున్నారు. పౌష్టికాహార లోపంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 10 మిలియన్ల మంది చిన్నారులు 5 సంవత్సరాలలోపు వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 4 మిలియన్ల మంది చిన్నారులు పుట్టిన రోజునే మరణిస్తున్నారు. ఇక సంవత్సరం లోపు మరణాలు ముఖ్యంగా విరేచనాలు, శ్వాసకోశ వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయి. తల్లి పాలలో విటమిన్ ఏ అధిక మోతాదుల్లో ఉండడం వల్ల శిశువు కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి. 6 నెలల వరకు శిశువు తల్లిపాలు మాత్రమే తాగించాలి. నీళ్లు, తేనె, గ్లూకోజ్ నీరు, జంతువుల పాలు, బయట పాలు ఏవి ఇవ్వరాదు. దానివల్ల విరేచనాలు అవుతాయి. అటువంటి వ్యాధులు సోకుతాయి. తల్లి స్తనాలను చేకటం ద్వారా శిశువు దవడలు దృఢంగా, దంతాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. తల్లిపాలు తాగే సమయంలో తల్లి నుంచి శిశువుకు స్పర్శ ద్వారా వెచ్చదనం లభిస్తుంది. బిడ్డకు చక్కటి శారీరక, మానసిక ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు గట్టి పునాది. తల్లి శరీరంలో ప్రమాదకర బ్యాక్టీరియా బిడ్డ శరీరంలోకి చేరిన కీడు చేయకుండా తల్లిపాలు నిరోధిస్తాయి. అలాగే బిడ్డ తల్లి రొమ్మును స్పృశించినప్పుడు ఆక్సిటోసిన్ అనే పదార్థం తల్లి శరీరంలో విడుదల అవుతుంది. దీనివల్ల రక్తస్రావం నిలిచిపోయి తల్లి గర్భాశయం కుంచుకుపోయి యథాస్థానంలోకి వస్తుంది. తల్లిపాలు కొన్ని అపోహలు, వాటి గురించి చూద్దాం. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ తల్లిపాల విషయంలో అనేక అపోహలు. అవేంటంటే, సిజేరియన్ అయితే 3 రోజుల వరకు పాలు రావు, ముందు కాన్పులో పాలు రాలేదని ఇప్పుడు ప్రయత్నించకుండా ఉండడం, ఆవు పాలు ఇవ్వచ్చు, మగపిల్లలు ఎక్కువ పాలు తాగుతారు. ఇలా చాలామంది ఇప్పటికీ అనేక అపోహలను నమ్ముతున్నారు. కానీ ఇవేమీ నిజం కాదంటున్నారు వైద్యులు. పాలిచ్చే సమయంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు చూద్దాం. పాలిచ్చేటప్పుడు కొందరు తల్లులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటిలో ప్రధానమైనది చనుమొనలు సరిగ్గా లేకపోవడం, లోపలికి పూడుకుపోయి ఉన్నట్లుగా ఉండడం, బాగా కురచగా లావుగా ఉన్న చనుమొనలు బిడ్డ అందుకోవడంలో చాలా కష్టమై ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి సందర్భాల్లో కాస్త ఓపికగా బిడ్డకు రొమ్ము పట్టించడం అలవాటు చేయాలి. కొందరికి పాలిచ్చేటప్పుడు బిడ్డకు సరైన పద్ధతిలో పట్టుకోకపోవడం వల్ల మరీ లాగినట్లు, చనుమొనలు చీకినట్లు అవుతాయి. దానికోసం తాత్కాలికంగా నిపుల్ షీల్డ్ వాడవచ్చు. మొదటి 2 నెలల్లో బిడ్డకు ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు పట్టాలి. పాలు పడకపోవడం, పాలు రాకపోవడం అనేది చాలా అరుదైన సమస్య. తల్లికి ఏవైనా అనారోగ్యాలు ఉంటే పాలు పడకపోయే అవకాశం ఉంది. తీవ్ర రక్తహీనత, కాన్పు సమయంలో అతిగా రక్తస్రావం, అధిక రక్తపోటు, ఏదైనా మానసిక అనారోగ్యం లాంటివి ఉంటే పాలు రాకపోవచ్చు. ఇలాంటప్పుడు సాధారణంగా ఫార్ములా పాలు పడతారు. కానీ ప్రస్తుతం తల్లిపాల దాతలు పెరిగారు. మిల్క్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. దాతల నుంచి పాలను తీసుకున్న తర్వాత వాటిలో సూక్ష్మ క్రిములు ఏమైనా ఉన్నాయా లేవా అని పరీక్షిస్తారు. ఆ తర్వాత పాలను పాశ్చరైజేషన్ చేసి నిల్వ చేస్తారు. పాశ్చరైజేషన్ పద్ధతి ద్వారా
పాలలో విషపూరిత బ్యాక్టీరియా లేదా వైరస్ క్రిములు ప్రమాదాన్ని తొలగిస్తారు. పోషకాలు మాత్రం ఉంటాయి. ఒకే కాన్పులో కవలలు లేదా అంతకన్నా ఎక్కువ మంది బిడ్డలు జన్మించినప్పుడు, కాన్పు తర్వాత తల్లి మరణిస్తే, సరోగసి పద్ధతిలో బిడ్డను కన్నప్పుడు, తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకినప్పుడు, కీమోథెరపీ తీసుకుంటున్న తల్లులు ఈ మిల్క్ బ్యాంక్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యవంతురాలైన స్త్రీ, ఆరోగ్యకరమైన జీవన విధానం కలిగిన మహిళలు తల్లిపాలను డొనేట్ చేయవచ్చు. ఏ రకమైన ఇన్ఫెక్షన్లు లేవని రక్త పరీక్షల ద్వారా నిర్ధారించబడి ఉండాలి. తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలనే డొనేట్ చేయాలి. ఆమెకు పొగాకు ఉత్పత్తులు కానీ, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్, మితిమీరిన కెఫీన్ అలవాట్లు ఉండకూడదు. గత 12 నెలల్లో ఏవైనా అవయవ మార్పిడి లేదా కణజాల మార్పిడి చేయించుకున్న స్త్రీలు పాలు డొనేట్ చేయకూడదు. బాలింతలు ఏం చేయాలి? పాలిచ్చే తల్లులు అతి ముఖ్యంగా రోజుకు 4 నుండి 5 లీటర్లు నీరు తీసుకోవాలి. 1/2 లీటర్ వరకు మంచి పాలు తాగాలి. నెయ్యి, పప్పు, గుడ్డు, మాంసం, చేప తినొచ్చు. తాజాగా వేడిగా ఇంట్లోనే తయారు చేసిన తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రెబ్బలు, పాలు, బొప్పాయి పండ్లు, మాంసం పాల ఉత్పత్తికి ఎంతో మంచివి. సరైన సమయంలో నిపుణుల సహా తీసుకోండి. పట్టణాల్లో అయితే ఇప్పుడు లాక్టేషన్ కౌన్సిలర్స్ కూడా అందుబాటులోకి ఉన్నారు. తల్లులు కూడా సందేహ నివృత్తి కోసం సంకోచించకండి. కాబోయే తల్లులు సమాజంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కలిగించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. కాబట్టి బిడ్డకు తల్లిపాలు అందించి ఆరోగ్యకరమైన భవితకు బాటలు వేయండి. పాలివ్వడం వల్ల తల్లికి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రసవం నుంచి వేగంగా రికవరీ అవ్వచ్చు. బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. తల్లుల్లో క్యాన్సర్, డయాబెటీస్ ప్రమాదాలు తగ్గుతాయి. తల్లి బిడ్డల అనుబంధం దృఢమవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్కి మద్దతుగా మనం ఏం చేయగలం అంటే, తల్లిపాల ప్రయోజనాలు బిడ్డకు పూర్తిగా అందాలంటే తల్లి ఒక్కరే కష్టపడితే సరిపోదు. దానికి కుటుంబం, సమాజం తోడ్పాటును అందివ్వాలి. అందరికీ తల్లిపాల ప్రయోజనాలను తెలియజెప్పాలి. పాలిచ్చేందుకు తల్లికి అనుకూలమైన వాతావరణం సృష్టించాలి. కంపెనీలు, సామాజిక ప్రదేశాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రెస్ ఏర్పాటు చేయాలి. తల్లిపాల ప్రత్యామ్నాయాల వాడకం తగ్గించాలి. బ్రెస్ట్ ఫీడింగ్పై అపోహలు తొలగించాలి. తల్లిపాలను అందించే మిల్క్ డోనర్స్ని ప్రోత్సహించాలి. బిడ్డకు తల్లిపాలిచ్చే సమయంలో కుటుంబ సభ్యులు సహకారం అందించాలి. వారికి తగిన సమయం ఇస్తూ ఇంట్లో పనులు చూసుకోవాలి.